హలో గైస్. సో ఇవాళ మనం విజయవాడస్ కాదు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ బిగ్గెస్ట్ బుక్ ఫెస్టివల్ జరుగుతుంది మన ఇందిరాగాంధీ స్టేడియంలో. సో అక్కడికి వెళ్దామని వచ్చాం. యాక్చువల్లీ వీడు మనోడితో పాటేగా వెళ్ళేది ఎక్కడికైనా. సో మనోడితో వెళ్దాం అనుకున్నాను, 7కి వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఎలా చేస్తారో లేదో కూడా తెలీదు, బట్ విల్ గో. రండి. ఇదిగోండి గైస్, ఇదే సత్యసాయి. మీరు విజయవాడ ఎప్పుడు వచ్చినా టిఫిన్లు ఇక్కడే చేయండి, అదిరిపోద్ది. ఇది మన బీసెంట్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ అమ్మ ఎంత కట్టాడేంట్రా, సూపర్ ఉంది. విజయవాడలో కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారా. ఈ రోడ్లో మన తెలుసు కదా వంగవీటి రంగ, ఆయన ఇల్లు ఉంటుంది. ఇదిగోండి, ఇది బాపు మ్యూజియం. ఇక్కడంతా ఎక్కువ గవర్నమెంట్కి సంబంధించినవి ఉంటాయి. ఇది మన కలెక్టర్ ఆఫీస్. ఇటు వెళ్తే, ఈ రోడ్ లోపలికి వెళ్తే మన గవర్నర్ రెసిడెన్స్. కదా, ఇదంతా మన ఆఫీసర్ల ఇల్లులు. ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్. ఇది కలెక్టర్ ఆఫీస్ కాదు, ఇల్లు కదా, ఇల్లు. ఇదిగోండి, ఇదే మన కలెక్టర్ బంగ్లా విజయవాడలో. మెంటల్ మాసం ఉంటుంది. ఇది సబ్ కలెక్టర్, ఇది కమిషనర్. అన్నీ వరుసగా పక్కపక్కనే బంగ్లాలు ఉంటాయి రబ్బలే. ఇదిగోండి, ఇదే మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్, ఆకాశవాణి. అదేలే, ఏదో ఒకటి. ఇది మీకు బంగ్లా లోపల కనిపించదు. ఇక్కడ ఒక బంగ్లా ఉంటుంది, అదిరిపోద్ది. ఇది మన విజయవాడ రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్, డిఆర్ఎం. సో ఆయన ఇల్లు మొత్తం పెద్దది, 5 ఎకరాల దాకా ఉంటుందేమో. ఈ కార్లన్నీ ఏంటా అని అనుకోవచ్చు మీరు. ఇక్కడే మన ఈట్ స్ట్రీట్ కూడా ఉంటుంది పక్కనే. ఇదిగోండి, ఇదే మన ఈట్ స్ట్రీట్. మొత్తం ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా. ఆ రోడ్ అదే. మన సినిమా యాక్టర్లు కూడా వచ్చి ప్రమోషన్లు చేసుకుంటున్నారు ఈ మధ్య. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. చూడండి ఎంతమంది వచ్చారు. మొత్తం పార్కింగ్ అంతా నిండిపోయింది. ఓకే, ఇదే ఇందిరాగాంధీ స్టేడియం. ఎన్ని స్టాళ్ళు ఉన్నారా? మొత్తం చాలా ఉంటుందా? నేను తీస్తున్నాను. ఇది చూడండి, వరుసగా ఇంకా వెళ్తానే ఉండాలి. 242 స్టాళ్ళు రా మొత్తం. 242 స్టాళ్ళు, రకరకాల బుక్స్. అవి కాకుండా మళ్ళీ మధ్యలో నైస్ బ్రో. ఇప్పుడే గమనించాను గైస్, వీళ్ళు రాయ్పూర్ నుంచి వచ్చారంట. హైదరాబాద్, ఢిల్లీ, పరిమల్ పబ్లికేషన్, ఇస్కాన్ విజయవాడ, ఉదయపూర్ నుంచి కూడా వచ్చిన స్టాల్స్ ఉన్నాయి. అదిగో బెంగళూరు, అక్కడ రకరకాలు ఉన్నాయిరా, చాలానే ఉన్నాయి. కావాలనుకుంటే ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఇది ఒక్క స్టాల్దే, ఇంకా చాలా ఉన్నాయి. మంచి బుక్స్ కావాలరా. ఏంటిది? బుక్స్ బాగుంటాయి అంటావు? చదవమంటావా? చదువు. సరే అయితే. ఈ పేరు ఎక్కడన్నా విన్నట్టుందా? జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఇదిగోండి గైస్, వచ్చి ఒక 10 నిమిషాలు అవుతుంది అనుకుంటా.
గెంటేస్తున్నారు ఎందుకంటే టైం అయిపోయింది. అసలు రావడమే మనకి ఎంట్రీయే ఇవ్వలేదు, మేము సందులో నుంచి దూరం వచ్చేసాం. సో ఇప్పుడు మర్యాద గెంటేస్తున్నారు. సో వీ హ్యావ్ టు లీవ్. రేపు వద్దాం, రేపు కుదిరితే రేపు ఎల్లుండి ఎప్పటికప్పుడు వద్దాం, విల్సి. కానీ యా మంచి బుక్స్ ఉన్నాయి. రండి guys, తప్పనిసరిగా విజయవాడలో ఉన్న వారిని చూస్తే కనుక తప్పనిసరిగా రండి. అది మా వాడు చెప్పాడు, జనవరి 12 దాకా ఉంటుంది. సో ఈ లోపు ఎవరన్నా విజయవాడ విజిట్ చేస్తే ఇది కూడా విజిట్ చేయండి, పక్కా సూపర్ ఉంటుంది. పొద్దున్నే 10కి స్టార్ట్, రాత్రి 9:30 దాకా అనుకుంటా. సో రండి, సూపర్ ఉంది. 5 minutes later. ఎలాగో బుక్ ఫెస్టివల్ నుంచి తరిమేశారని చెప్పి మనం ఫుడ్ ఫెస్టివల్కి వచ్చాం. ఈట్ స్ట్రీట్ విజయవాడలో ఇది రోజు ఫుడ్ ఫెస్టివల్. మీకు దొరకని ఐటమ్ ఉండదు ఇక్కడ. అంటే నైట్ టైం బిర్యానీలు అయితే అన్ని రకాలు, ఆల్మోస్ట్ ఫలూదాలు, జ్యూసులు, కబాబులు, అన్ని రకాలు. ఇప్పుడు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు పక్కన లాగేస్తుంటారు డైరెక్ట్, అడగకుండా అన్న వచ్చి 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 అని ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తారు చేతిలో. అంతే, చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్తా లేదనుకుంటా. రకాలంట, టెంప్టింగ్గానే ఉంది. తీరా ఏంది అది లందాల తిన్నారా మామ? మామూ బోట్లు సరిగ్గా పెట్టుకోవచ్చు. అరే అరకు బొంగ బిర్యానీ. ఇదిగో ఎవడో ఒక ర్యాండమ్ అన్న వచ్చాడు, ఇది చేతిలో పెట్టి అరే ఇది టేస్ట్ చేసి బాగుంటే ప్లేట్ తిందు కానీ అని చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. అన్నిచ్చిన శాంపుల్ ఒకటం. ఇప్పుడు మెయిన్ ప్లేట్లో కానీ బాగుంది. పెట్టుకోరా నోట్లో. అంటే రియాక్షన్ కావాలా? ఎస్, ఓవర్ రియాక్షన్ వద్దు, నార్మల్ రియాక్షన్ ఇచ్చాడు. ఇవాళ యాక్చువల్లీ నాకు చాలా ఆనందం వచ్చింది. అంటే మొన్న బిర్యానీ తిన్నా మళ్ళీ తిన్నా. బిర్యానీ అనేది అది ఒక ఫీల్, అది లేకపోతే ఏదో అయిపోతుంది బాడీ. సరే తినేసిన తర్వాత మరి ఇదే మన సోడా. తర్వాత తీసుకో, ఎడిట్ చేసుకో. ఇది రెండో విడత. సంగతి. సో మొత్తానికి తినేసాం, తాగేసాం, అన్నీ చేస్తాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఎస్, మా అమ్మకి చెప్పకుండానే వచ్చా. ఓకే సరే, బాయ్ బాయ్. మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ ఈ స్ట్రీట్. ఈ సంవత్సరం పొడుగు ఉంటుంది. సో ఎప్పుడు వచ్చినా ఇట్స్ అవైలబుల్, బాగుంటుంది, వచ్చి ఎంజాయ్.